ప్రసంగి అధ్యాయం 10వ వచనం ఉంటది. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. దీనికి కరెక్ట్ కాంట్రాస్టింగ్ గా ఇంకొకటి ఉంటుంది. ఏముందంటే హెబ్రీ పత్రిక, యాకోబు పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయము 20వ వచనము. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని 22వ వచనం ముఖ్యంగా ఉంటుంది. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. సో విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసాను అంటున్నాడు. అదే మన జ్ఞానైన సొలొమోను ఏమంటున్నాడు, కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం అంటున్నాడు. ఈ కార్యసిద్ధి అనే దాన్ని మనం ఏమంటామంటే సక్సెస్ అని రేపు మనం జనరల్ గా అంటున్నాం. ఇది నా పని పట్టుకుంటే ఆ పని చేస్తే సక్సెస్ అయినా. సో పని మంచిగా సక్సెస్ఫుల్ గా పని చేయాలంటే ఏం చేయాలని సొలొమోను చెప్తుందంటే, ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు పనిలో ఎక్కువ కష్టం ఉంటుంది కదా, అది షార్ప్ చేసినప్పుడు ఆ పని ఈజీగా చేయగలుగుతాం. సో ఆ పనిని అకంప్లిష్ చేయడానికి మన చేతిలో ఉన్న పద్ధతిని షార్పెన్ చేసుకోవాలి అని ఆలోచన వచ్చేటప్పుడు చెప్తున్నాను. అయితే దాన్ని అర్థము రాంగ్ గా తీసుకుంటే, వేరే విధంగా తీసుకుంటే ఏమవుతుందంటే, ఒక పనిని ఈజీగా చేయాలంటే మన చేతిలో ఉన్న ఆయుధము షార్ప్ ఉండాలి. ఉన్నప్పుడు ఈజీగా చేయగలుగుతాం కదా అని. సో అట్లా చేయడానికి జ్ఞానమే ప్రధానము అంటున్నాను. అది అబ్రహాము వచ్చే వరకు అబ్రహాము కుమారుని అర్పించేటప్పుడు అబ్రహాముకున్న విశ్వాసాన్ని పదును చేయడానికి ఆయన క్రియను వాడుతున్నాడు. అందుకనే ఆయన క్రియల ద్వారా ఆయన విశ్వాసం కార్యసిద్ధి కలిగింది. ఇప్పుడు మనం కూడా దేవుని విశ్వసిస్తున్నాము. దేవుని కుమారుడు నమ్మినాక దేవుని ఎన్నో రకరకాల దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మన బయట. దేవుడు మనకు అందరికీ ఒక భారము పెట్టిండు. మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణలో తీసుకున్నాక రక్షణలో ఆయన లోపల ఎదగడానికి మనకు అనువైన ప్రదేశం తయారు చేసింది. మనకున్న ఫెలోషిప్ కానీ, మన సంఘాలు, మన చేతిలో దేవుని గంధం ఉన్నది, ఈజీగా దొరుకుతుంది. వాక్యం వారంబడి వారం వినగలుగుతుంది. మన విశ్వాసాన్ని పదును చేసేది ఎట్లా చేసేది అంటే మనం చేసే పనులతోటి. అయితే ఇక్కడ రాంగ్ అర్థం ఏమవుతుందంటే, పనులు చేయాలంటే పనిలో ఎక్కువ కష్టం ఉండొద్దు, అంటే పనిని షార్ప్ చేసుకోవాలంటే. సో పనిని ఈజీగా చేయడం వేరే, పనిని ఎఫెక్టివ్గా చేయడం వేరే. సో కార్యసిద్ధి కలగడానికి జ్ఞానమే ప్రధానం ఉంటుంది. ఆ జ్ఞానం కూడా ఏంటంటే విశ్వాసంతో కూడిన జ్ఞానం. ఈ విషయంలో ఆలోచన విధానాలలో డిఫరెన్స్ వచ్చినవి. ఆ డిఫరెన్స్ సంఘాలలో ఒక పని చేద్దాం అన్నప్పుడు ఆ పని చేయడానికి కొంతమంది ఒప్పుకుంటుంటారు, కొంతమంది ఆ పని వ్యతిరేకిస్తుంటారు. ఇంత పెద్ద కాన్ఫరెన్స్ ద్వారా దేవునికి సేవ జరగాలని మనం అనుకుంటుంటే, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న ఆస్తులన్నీ ఎందుకు వేస్ట్, వీటిని తీసేస్తే అయిపోతుంది, తీసినాక సేవ చేయొచ్చు కదా అనే ఆలోచనతో దీన్ని నమ్ముతా ఉంటుంది. అవ్వడం వల్ల సాక్ష్యం పోతుంది కదా, దేవునికి మహిమ కలుగుతుందా? అట్లా కలుగుతలేదు. కాబట్టి ఈ విధంగా చేయడము దేవునికి మహిమ కలగదు. మన కాన్ఫిడెన్స్ ద్వారా దేవుడు చేయాల్సిన కార్యసిద్ధి కలగడానికి ఈ విధానం కరెక్ట్ కాదని మనం అంటాం. కాదు, ఈజీగా పోవాలి కదా, షార్ప్గా కట్ చేస్తే అయిపోతుందని దాని చేసిపోయింది. నేను మన కాన్ఫిడెన్స్ ను ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా అంటే, కాన్ఫిడెన్స్ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు కాబట్టి అది కార్యసిద్ధి కలగడానికి మనకు అవసరమైన విశ్వాసం అనేది గట్టిగా ఉండాలి. ఆ విశ్వాసాన్ని పదును చేయకుండా పని ఈజీగా కావాలనుకోవడం ఒక లేజీ కూర్చొని రిమోట్ కంట్రోల్ తోటి ఆడుతున్నారు. యుద్ధం చేయాలంటే యుద్ధం చేయకుండా కంప్యూటర్లో గేమ్స్ ఆడతారు. యుద్ధాలు కంప్యూటర్లో కూడా వేయాలి వాడు.
దెర్ ఈజ్ రియాలిటీ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో రేపు దేవుని విశ్వాసంతో ఏసే నమ్మినామని చెప్పినప్పుడు దేవుడు అంటాడు, నన్ను నమ్మినామనే నీ విశ్వాసాన్ని పరిపూర్ణం చేయడానికి ఏం పనులు చేస్తున్నావు అని. అది అబ్రహాం అడిగినప్పుడు చెప్తుంది. ఆయన విశ్వాసం, ఆయన కుమారుని అర్పించే విషయంలో ఆయన విశ్వాసము పరిపూర్ణమైంది. అటువంటి పనులు చేయగలగాలి. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నదే మన విశ్వాసంలో కూడా అర్థం వస్తుంది. ఇదే పరిస్థితి వచ్చినప్పుడు పౌలు అంటాడు అన్నమాట. అందుకనే దేవుని ఎరుగుదు మనకి చెప్పుకుంటారు, కానీ వాళ్ళ క్రియల వలన అసహ్య అవిధేయు. తీతుకు రాసిన పత్రిక ఉంటుంది, తీతుకు రాసినప్పుడు ఆ పర్సనల్ లెటర్స్ లో పౌలు చాలా షార్ప్గా విశ్వాసం గురించి రాస్తాడు. సంఘాలకు రాసినప్పుడు వేరేగా ఉంటుంది పౌలు కమ్యూనికేషన్, తర్వాత ఇండివిజువల్స్ కి రాసినప్పుడు కమ్యూనికేషన్ వేరే ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, తీతుకు రాసిన పత్రికలో ఉన్నది మొదటి అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి క్రియల వలన ఆయనను ఎరుగవన్నట్టు. అదనమాట. పనులతోటి దేవునికి మహిమ కలుగుతుందా? దేవునికి అసలు వీళ్ళు చేసే పనులు అట్టున్నాయని. అది మొత్తం చదవండి. తీతుకు రాసిన పత్రికలో పౌలు చాలా డిసిప్లిన్ పర్ఫెక్ట్ రాసినాడు. అది సంఘంలో ఒక విశ్వాసులకు ఉండాల్సిన డిసిప్లిన్, సంఘాలకు ఉండాల్సిన డిసిప్లిన్ రాసినప్పుడు మనకి ఎఫ్ఎస్సి సంఘము, కొరింథీ సంఘం ఇట్లా ఉన్నది. ఇండివిజువల్ గా ఒక విశ్వాసి ఏమనుకుంటాడో దాన్ని బట్టి మనము ఆ క్రియాసిద్ధి కలుగుతుందా లేదా. కాబట్టి మనం కూడా రేపు దేవుని సన్నిధిలో పోయినప్పుడు మన క్రియలు ఏమైనాయో అవన్నీ అడుగుతున్నాం. ప్రసంగిలోనే ఆఖరికి చివరికి ఉంటుంది అనమాట, చివరి వచనం ఉంటుంది. ఆఖరి వచనం అదే ఉంటుంది ప్రసంగిలో 12వ. గూఢమైన ప్రతి అంశములను గురించి విమర్శ చేసినప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ప్రతి క్రియను అంటుంది. మనం చేసే ప్రతి కూడా దేవుని మనం మెజర్ చేసి చూసినప్పుడు మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా. చేసిన ప్రతి క్రియలు కార్యసిద్ధి అంటున్నాం. ఇది చేసినప్పుడు దాన్ని మన పరిపూర్ణము కావాలి. కాబట్టి మనం కూడా చేసే ప్రతి దానికి కూడా ఈ కార్యసిద్ధి కలగడానికి, ఈ విశ్వాసానికి మనకు సపోర్ట్ చేయడానికి దేవుని ప్రార్థన అనేది ఒక ముఖ్యమైన అంశం. ఈ ప్రార్థన లేకపోవడం వల్ల దేవునికి కనెక్టివిటీ అసలు ప్రార్థన చేయడం వల్లనే గొప్ప కార్యాలు దేవుడు ఎన్నో చేస్తున్నారు. ఈ ఆఖరికి వచ్చేవరకు ఏమంటుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దానికి జ్ఞానమే ప్రధానము. ప్రతి ఒక్కరు కూడా అదే కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక సెక్ట్ తయారైంది. ఇంటెలిజెన్స్ కి ఇప్పుడు ముందలో ఉన్న సమాజం అంతా ఎదుర్కొనేది దాంతో ప్రాబ్లం. దాంతో ఏమైనా మ్యానిపులేట్ చేయగలుగుతున్నాం. సో ఇంటెలిజెన్స్ ని ఆర్టిఫిషియల్ చేసుకుంటున్నాం. అందుకని అక్కడ అంటుండు, మనం అదే విషయం వచ్చినప్పుడు చూస్తే నిజంగా కూడా దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము సామెతలు ఉంటుంది. అందరికి పరిచయం ఉన్న వాక్యం, కానీ ఈ జ్ఞానం గురించి మాట్లాడినప్పుడు కార్యసిద్ధి కలగడానికి జ్ఞానమే ప్రధానమైనప్పుడు, ఏ జ్ఞానం అని చేసినప్పుడు యెహోవా భయభక్తి కలిగే ఉమ్మనకు మూలం అంటుంది. సామెతలు 9:10లో ఉంటుంది. సో యెహోవాను భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం అని అంటున్నప్పుడు దట్ ఇస్ ద రూట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, విజ్డమ్ అన్నమాట. జ్ఞానం అనేది మనం బైబిల్లో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవగలుగుతున్నారు. దాని మీద కామెంటరీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఎనీ సబ్జెక్ట్ లో మనం జ్ఞానం తెచ్చుకోవడానికి ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది. ఈజీగా యూ కెన్ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనీథింగ్. అది జ్ఞానము కాదు, అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఆ జ్ఞానం వచ్చినాక దాన్ని మనకున్న ఇన్ఫర్మేషన్ మనం వాడగలిగినప్పుడే దాన్ని విజ్డమ్ అంటారు. లేకపోతే అది కాదు. నాలెడ్జ్, జ్ఞానం వేరే, తెలివి, వివేచన.
ఈ వివేచన, జ్ఞానము, ఈ తెలివి మూడిటిని కలిపి మనము కార్యసిద్ధి కలుగజేసుకుంటూ పోవడానికి మూలం ఏముండాలంటే దేవుని యందు భయభక్తులు. జ్ఞానానికి మూలం అది ఉన్నప్పుడే అన్నమాట మనం చేసిన పనులను దేవుడు ఆయన న్యాయ విమర్శ చేసినప్పుడు దేవుడు విశ్వాస మూలము చేస్తున్న క్రియలు బట్టే మనకు తీర్పు. విశ్వాస ఘాతకులు అంటాం. అటువంటి వాళ్ళు తయారవుతుంది సంఘాలలో. ఎందుకు అవుతుందంటే వాళ్ళు చేసే పని చేయాలి. వాళ్ళు బైబిల్కి వెళ్ళి సేమ్ ఇదే రెఫరెన్స్ చేస్తున్నాం. ఒక పని చేసినప్పుడు కష్టం అవుతుంది కదా, కష్టం కాకుండా ఉండాలంటే దాన్ని షార్ప్ చేసుకుంటే ఈజీగా అవుతుంది పని అని లైఫ్ కూడా ఈజీగా లీడ్ చేస్తుంది. దేవుని కొరకు ఒక పని ఖచ్చితంగా ఇట్లా చేయాలంటే అట్లా చేస్తుంది. ఇంత కష్టపడి మిషనరీస్ అక్కడి నుంచి ఇంత వాళ్ళు ఎందుకు అంత శ్రమ పడ్డారంటే ఆ క్రియలకు ఫలితం దొరికింది కదా మన దగ్గర. ఇప్పుడు మనం చేసే క్రియలకు ఏం ఫలితం ఉన్నదని చూడండి. ఒక్కొక్క సంఘం తీసుకోండి, ఒక్కొక్క కుటుంబం తీసుకోండి, ఒక అప్పుడు కొంతమంది వాళ్ళు కూడా మనలా విశ్వాసులే. వాళ్ళు చేసిన పని ఎట్లున్నది, ఇప్పుడు మనం చేస్తున్న పని కాన్ఫిడెన్స్ చచ్చుబడిపోయింది ఆల్మోస్ట్. అట్లా అనిపిస్తలేదు. మనలో ఏమనుకుంటా అది విలువైన బతుకు అనుకుంటా. అంటే తెలివిగానే చేస్తున్నాం, చేయడం కరెక్ట్ ఉంటుంది పని చేస్తాను. కానీ దాంతో రిజల్ట్ ఏమున్నదంటే దేవునికి ఏం లాభం లేని పని జరుగుతుంది. అందుకని మన విశ్వాసము మన క్రియల ద్వారా పరిపూర్ణమైపోవాలి. కానప్పుడే విశ్వాసానికి దూరం అయిపోతా ఉంటాయి సంఘాలు కూడా. అందుకని సో ఇంతకు యెహోవాను భయభక్తులు కలిగి ఉండాలంటే ఏమవుతుందంటే చెడుతనాన్ని అసహ్యించుకోవడమే అని ఉంటుంది. ఏం సామెతల గ్రంథం ఉంటుంది 8వ అధ్యాయంలో 13వ వచనం. యెహోవాను భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహ్యించుకున్నట్టే అని దాని సామెతలు రాసినట్లే మళ్ళా ఉంటుంది. యెహోవాను భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతున్నారు. 16వ అధ్యాయం సామెతలు 16:7లో ఉంది. యెహోవాను భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వాళ్ళు చెడుతనం నుంచి తొలగిపోతారు. చెడుతనం అసహ్యించుకోవడమే యెహోవాను భయభక్తులు కలిగి ఉండడం అని. అయితే ఇంతకు భయభక్తుల గురించి రాసినప్పుడు బైబిల్లో ఎక్కువ మనకు మెన్షన్ చేసిన సామెతల గ్రంథం 2వ అధ్యాయం. ఇప్పుడు ఈరోజు మనము సీరియస్గా ఆలోచించాల్సిన విషయం కూడా అదే అన్నమాట. 2వ అధ్యాయం ఉంటుంది. నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించిన ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమును నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించేదవు అని. ఎట్లా గ్రహిస్తావు అంటే ఇవన్నీ రాస్తున్నాను. ముఖ్యమైన 5 రాస్తున్నాను. నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలను గైకొనాలంట. గడుపున్న ఎడల వస్తున్నాను. అట్లా 5 యెహోవా జ్ఞానము చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించాలంట. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. ఇవన్నీ కూడా ప్రేయర్స్ అన్నమాట. మొరపెట్టడం అంటే కొంచెం కాదు, దినం వెంబడి దినము దేవుని స్థానం, మన కుటుంబాల గురించి, సంఘాల గురించి, సంఘ న్యాయకత్వం గురించి, దేశాల గురించి ప్రార్థన చేయడంలో ప్రార్థనలో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. మనం దేవుని కొన్ని మనవి చేస్తున్నాం. అందుకే అంటున్నాను అన్నమాట. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల. జ్ఞానంని అట్లా వెతకాలంట. అప్పుడు లాస్ట్ అంటారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. అంతవరకు అసలు తెలియదు. భయభక్తులు ఉందామని అనుకుంటున్నాం, అసలు ఎప్పుడు తెలుస్తుంది భయం అంటే ఇవన్నీ చేయాలంటే. ముఖ్యమైన 5 పాయింట్స్ రాసి సామెతలు 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఇవన్నీ చేయడానికి మనకు కావాల్సింది తప్పకుండా విశ్వాసం.
విశ్వాసం విధేయత పెట్టినప్పుడు జ్ఞానము ఆటోమేటిక్గా దేవుడు ఆ కుమారుడు నీకు తెలియకావాలంటే నన్ను అడుగు అని యాకోబునే రాస్తాడు. యాకోబు క్రియలు ఓర్పుతోటి అడగాలి. యాకోబు ఓపెన్ లో ఉంటుంది. నా సోదరుడు మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నేను పట్లది మహానందం అని ఎంచుకోండి. మీరు సంపూర్ణ విషయంలో కుదువలేని వారై ఉంటున్నట్లు తన క్రియను క్రియ ఎట్లా కొనసాగించాలి. అయితే అనుమతం సందేహించాక విశ్వాసముతో అడగవచ్చు. సందేహించేవాడు గాలి చేత కొట్టుకోవాలి. ఆ విశ్వాసం ఎట్లా అంటే మన క్రియ ద్వారా అవుతుంది అని. ఆ క్రియలను ఓర్పుతోటి కొనసాగింది. సో ఈ ఈ ఈ ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం దేవుని కొరకు చేసే పనులకు భయభక్తులు ఏంటిదో అప్పుడు మనకు అర్థం. అందుకే దేవుని భయం లేకుండా సంఘాలు ఎందుకు దేవుడి మన సంఘాలు కూడా మామూలుగా బయట జనరల్ మన ఇప్పుడు జనరల్ బాడీ అని ఎట్లా పెట్టుకున్నాం, పార్లమెంట్లో అసెంబ్లీలు ఎట్లా నడుస్తున్నాయి, బయట రాజకీయాలు ఎట్లా చేస్తున్నాం, సంఘాలు అట్లా తయారైతుంది. ఎందుకైనా అంటే భక్తి అనేది భయభక్తులు అనేది దాని డెఫినేషన్ మారుతుంది అన్నమాట. పదునై ఉంటే ఏ పనైనా ఈజీగా చేస్తాను అంటే ప్రతి పనిని ఈజీగా చేద్దామని దేవునితో భయభక్తులు కలిగి ఉండడానికి షార్ట్ కట్ లేదు. మన క్రియలు మన విశ్వాసం అవి రెండు ఒకదానొకటి కోయిన్సైడ్ అయినప్పుడే కార్యసిద్ధి కలుగుతుంది. ఈ కార్యసిద్ధి కలగడానికి ఓర్పుతోటి ఆ పని జరిగించుకోవాలి. ఓర్పు తన క్రియను కొనసాగింపని. అందుకని తప్పకుండా మనం వెయిట్ చేసినప్పుడు దేవుడు తప్పకుండా దాన్ని చేస్తున్నాడు. 3.5 సంవత్సరాలు ఒక్క చుక్క వర్షం పడదు, తప్పకుండా పడుతుందని దేవుడు ప్రామిస్ చేసింది కదా అని అదే నమ్మకంతో ఉంటాడు. మనలాంటి మనిషే కదా ఏలియా, కానీ ఆయన ప్రార్థన చేస్తే పని జరుగుతుంది. మన దగ్గర కూడా అదే విశ్వాసము కార్యసిద్ధి కలిగేటట్టు మనము విశ్వాసంతో కూడిన చేయాలి. అట్లా చేయాలంటే చెడుతనం అసహించుకోవాలి. అదే కదా మనకు కావాల్సింది. దేవుని అందరి జ్ఞానం ఏంటంటే మనం చెడుతనం అసహించుకోవడం, భయభక్తులు కలిగి ఉండడమే ఆ జ్ఞానాన్ని. కాబట్టి ఉదయకాలం మనం చేసే ప్రతి పనిలో కూడా మనం చేసే ప్రతి క్రియ కూడా దాన్ని సిద్ధింపజరగడానికి దేవుడు మనకి ఇచ్చినది ఏంటంటే భయభక్తులు కలిగి ఉండడం. భయంతో భక్తితో మనం చేసుకుంటూ పోతే దేవుడే ఆయన పని చేస్తున్నాడు. అట్లా చేయడానికి కావాల్సిన ఓర్పు మన క్రియను కొనసాగించండి. ఓర్పుతో చేసినప్పుడు దేవుడు అంటాడు అదే కరెక్ట్ చేస్తున్నాడు నా కొరకు. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు అప్పుడు చూడాలి. అప్పుడు అంటారు ప్రార్థనకు ఇంత శక్తి ఉన్నదా అని. ప్రపంచం అంతా పరిస్థితి. కాబట్టి వీఆర్ ఎఫెక్టివ్లీ వర్కింగ్ ఆన్ ద రైట్ ట్రాక్. దేవుని కొరకు భయభక్తులు కలిగి ప్రార్థనలో నిలకడగా ఉండి మనం చేసే క్రియలు మనం చేసే విశ్వాసం రెండు కోయిన్సైడ్ అయినప్పుడు కార్యసిద్ధి కలుగుతుంది. ఆ కార్యసిద్ధి కలిగినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఎక్కడ దేవునికి మహిమ కలుగుతుందో అదే మనకు గుర్తు అన్నమాట. మనం చేసింది కరెక్ట్ విశ్వాసం మూలంగా చేస్తున్నాం అని చెప్పుకోవాలి. లేకపోతే మిగతా మన తెలివితో చేస్తున్నాం. అట్లా ప్రతి ఒక్కరు చేస్తున్నాం. ఈరోజు ఒక పెద్ద రాముని గుడి కడుతుంది, దేశమంతా ఒకటే. అది కూడా పనే చేస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళకు విశ్వాసం విశ్వాసం ప్రకారం చేస్తున్నామని అనుకుంటున్నారు. రేపు ఆ విశ్వాసానికి జరిగే కార్యాన్ని బట్టి దేవుడు మెజర్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? 1600 కోట్లు పెట్టి ఒక దేవాలయం కడుతున్నాడు. ఇది మీరు చేస్తున్న దీంతో ఏం జరుగుతుంది కార్యక్రమం? దేవుడు రేపు ప్రతి పనిని దేవుడు మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులో మనల్ని ఏమంటుంది, మీకున్న దశమభాగం ఇచ్చి నన్ను చూడండి, నన్ను టెస్ట్ చేస్తున్నాను. మనం కూడా కొన్ని పనులు చేయడానికి దేవుడు ఇష్టం. సో ప్రతి పనిని మెజర్ చేస్తుంది. అప్పుడు భక్తితోటి కూడిన కార్యసిద్ధి చేయడానికి విశ్వాసం మూలంగా మనం చేయాల్సిన అవసరం. కాబట్టి ఆ విశ్వాసం మూలంగా చేయకుండా కొంతమంది వాళ్ళ క్రియలు ఎట్లున్నాయంటే దేవుణ్ణి ఎరుగమన్నట్టున్నాయి అంటే ఇది అందుకు వారిని ఇస్తున్నారు. మనం కూడా చేసే పనులు దేవుని ఎరుగమైనట్టుంటాయా, దేవుని ఎరుగని పనులు చేస్తున్నాం. ఈ రెండింటిని మెజర్ చేసుకొని మనం భయభక్తులని మనం ఎక్సర్సైజ్ చేద్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5 వచనాలు భయభక్తులు కలిగి ఉన్నది ఎట్లా గుర్తుపట్టాలంటే అవన్నీ చేయాలి. దాంట్లో మనకు దేవుణ్ణి మొరపెట్టాల్సిన అవసరం ఉంది, దేవునికి మనవి చేయాల్సిన అవసరం ఉంది, మనసులో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
దేవుని వాక్యాన్ని ఇవన్నీ చేస్తాం మనము. అప్పుడే మనం చేసే పనులకు దేవుడు ఇచ్చే రివార్డ్‌కు దేవునికి మహిమ కలగడానికి ఈ 3 కోయిన్సైడ్ అయితాయి. సో, ఇంత గొప్ప పవర్ ఉన్నది కాబట్టి యేసయ్య కూడా ఏమంటాడంటే ప్రార్థన చేయడంలో నిలకడగా ఉండాలంట. ఆయన శిలువ యజ్ఞం చేయకముందు కూడా చాలా టఫ్ సిట్యుయేషన్ పోతుంటాడు. అన్నీ కొంతమంది దేవుడు అంటాడు, కొంతమంది దయ్యం పట్టినోడు అంటారు, పనిష్ చేస్తుంటారు, సామ్రాజ్యాన్ని కూలదోస్తున్నావా అని ఆయన. ఇవన్నీ జరిగేటప్పుడు యేసయ్య ఓన్లీ విశ్వాసంతోటి అప్పుడు ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళ శిష్యులను పిలిచి మీరందరూ కలిసి మనం ప్రార్థన చేద్దాము. అప్పుడు వాళ్ళు నిద్రపోతా ఉంటే మనం నిద్ర లేపుతా ఉంటాం. అట్లా మనకు కూడా ఇప్పుడు యేసయ్య అదే చెప్తున్నాడు. ఎంతవరకు పండుతుంది ఈ సంఘాలు, ఈ విశ్వాసం, యూ వేకప్ అండ్ ప్రే ఫర్ మీ అండ్ ఐయామ్ గోయింగ్ టు డూ వండర్స్. కాబట్టి మనం అదే ప్రార్థనలు, మన క్రియలు, మన ప్రార్థనలు అన్నీ కూడా కోయించాలి. దేవుడు మహిమ పొందాలి. అప్పుడు దేవుని తీర్పు జరిగినప్పుడు దేవుని ముందర నిలబడ్డప్పుడు మనం సిగ్గుపడే అవసరం లేదు. అంతవరకు మనం అటువంటి ఏ పని చేసినా కూడా గాలికి చెదరగొట్టినట్టు సముద్ర తరంగముల లాగా ఉంటుంది మన విశ్వాసం. ద్విమనస్కులై ఉంటాం. ఇవన్నీ ఒకటి దేవుని సన్నిధిలో మనల్ని మనం హంబుల్ చేసుకున్నాం. లెట్ us seek the wisdom of God and let us be faithful and let us be hopeful about it. దాని ద్వారానే మనం చూడగలుగుతాం. ఈ జీవిత కాలంలో అది అంతకంటే ధన్యకరమైన పరిస్థితి మనం ఏం చేయము. కాబట్టి దేవుడు అటువంటి గొప్ప అవకాశం మనకి ఇచ్చింది కాబట్టి దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా విశ్వాసంతో ఆయన పనులు చేసుకుంటాం. ఆ విశ్వాసము మన పనులు కలిసి కార్యసిద్ధి కలగడానికి అవకాశం. ఒక చిన్న మాదిరి అబ్రహాం కొడుకు పోతాడంటే పోనీ అని చేసి, అదే మనం ఉంటే తేజ్గా ఆలోచిస్తాం. ఆలోచించి కొడుకుని చంపాలంటే కొడుకు బదులు ఇంకొక మేకని చంపుతామని. దేవుడికి తెలుసు అది ముందు. దేవుడు ప్రొవైడ్ చేస్తాడు కానీ మనల్ని అడిగినప్పుడు మనం ముందుకు పోవాలి. ఇటువంటి విశ్వాసం పరిపూర్ణం కావడానికి మనం పనులు చేస్తాము. దేవుని ఇటువంటి ఆలోచన దేవునికి వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.